పార్టీలో మాట్లాడుతున్నప్పుడు సొంతంగా మా అన్ననే మాట్లాడుతుండు, మా తమ్ముడే మాట్లాడుతుండు, ఒక కాంగ్రెస్ లీడర్ మాట్లాడుతూ ఒక కాంగ్రెస్ కార్యకర్తలాగా మాట్లాడుతున్నట్టు అనిపించింది. ఎందుకంటే ఇవాళ ఆయన ఒక సీఎం అనే అహంకారం కూడా లేకుండా చాలా సింపుల్గా చాలా అదిగా మాట్లాడిండ్రు. నాకైతే చాలా సంతోషం అనిపించింది. నేను అనేది ఏం తమ్మి అంటే ఇలాంటి ఉత్తమైన సీఎంను పట్టుకొని బీఆర్ఎస్ పార్టీ దీక్ష దివాసులో అంటే బీఆర్ఎస్ నాయకులు కొంతమంది కేసీఆర్ లేకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డికి సీఎం పదవి ఎక్కడిది, మహేష్ కుమార్ గౌడ్కి పీసీసీ పదవి ఎక్కడిది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఒకటే తమ్మి, ఆ పావని గౌడ్ అనేది ఒకటి ఉంది, అది బర్రె అడ్డంగా బలిసింది. అది అడ్డంగా బలిసి ఆ డ్రామారావు ఉండుగా కేటీ రామారావు, ఆ డ్రామారావు ఇచ్చిన స్క్రిప్ట్ అదో పేడ ఆర్టిస్టు జీతం తీసుకొని అది పిచ్చి పిచ్చిగా వాగుతూ ఇవాళ ఒక సీఎంను పట్టుకొని ఎందుకంటే తమ్మి మీ టీవీలో కూడా ఇది చూపించాలి. ఎందుకంటే ఇప్పుడు ఆధారాలు లేకుండా అక్క మాట్లాడింది అంటే మీరు కూడా కొంచెము ఇబ్బంది పడతారు కదా తమ్మి. ఇంకొకసారి చూడండి, మీరు అమ్మాయి మాట్లాడి కింద ఇది వీడియో పెట్టండి, అది మాట్లాడిన మాటలు కూడా మీరు వినాలి. తెలంగాణ రాకపోతే వీరికి పీసీసీ చీఫ్ ఎక్కడిది, వానికే ముఖ్యమంత్రి ఎక్కడిది? వీళ్ళందరూ పెట్టుకొని పదవులు గులుకుతున్న పదవులు కేసీఆర్ గారి భిక్ష. ఇదంతా ఆ భిక్షను పట్టుకొని రేపు కేసీఆర్ గారు ఎక్కడన్నా కనబడితే కాళ్ళు మొక్కి ఆ కాళ్ళకు కడిగి ఆ నీళ్లను మీ తలల మీద చల్లుకోరి. ఇంతకన్నా బుద్ధి వస్తుంది, జ్ఞానం వస్తుంది. ఇంకొకసారి కేసీఆర్ గారి మీద గానీ ఉద్యమం మీద కానివ్వండి అవాకులు చెవాకులు పేలిరనుకోని మూతి పండ్లు రాలగొడతారు తెలంగాణ ప్రజలు. అంటే ఇప్పుడు దీన్ని ఎవడు వల్ల కొట్టాలి తమ్మి?